నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పడిపోయిన టమాటా ధర 25 కిలోల బాక్స్ 200లకే. పక్షం రోజుల కిందట 1200. దిగుబడి పెరగడంతో తగ్గిన రేట్లు. ఆందోళనలో రైతులు. బహిరంగ మార్కెట్లో కిలో 15 నుంచి 20 రూపాయలు వరకు విక్రయం. నారాయణపేట జిల్లాలో టమాటా ధరలు 10 రోజులుగా పడిపోతున్నాయి. 15 రోజుల కిందట 25 కిలోల బాక్స్ ధర 1000 నుంచి 1200 ఉండగా ప్రస్తుతం 250 నుంచి 300 వరకు ధరలు తగ్గాయి. అంటే కిలో ధర 8కి చేరడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో కొందరు రైతులు తోట నుంచి టమాటాను ఏరేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అదే బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కిలోకు 15 రూపాయలు నుంచి 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. స్థానికంగా దిగుబడి పెరగడంతో పాటు కర్ణాటక రాష్ట్రం రాయచూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు నుంచి హైబ్రిడ్ టమాటాను స్వల్పంగా దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు తగ్గాయని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 479 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేశారు. టమాటా 46 ఎకరాల్లో సాగు చేయగా ఉల్లిగడ్డలు 175, పచ్చిమిర్చి 82, వంకాయ 25 ఎకరాల్లో సాగు చేశారు. 151 ఎకరాల్లో ఆకుకూరలతో పాటు ఇతర కూరగాయలు వేశారు. నారాయణపేట మండలం సింగారం, జాజాపూర్, శాసన్పల్లి, శేర్నపల్లి, పేరపళ్ళ, అప్పిరెడ్డిపల్లి, బోయలపల్లి, అప్పక్పల్లి తదితర గ్రామాల్లో టమాటా 30 ఎకరాల్లో సాగు చేశారు. 10 రోజులుగా టమాటా ధరలు రోజుకు తగ్గుతున్నాయి. 25 కిలోల బాక్స్ ధర 1200 రూపాయలు నుంచి ఇప్పుడు 200 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి అటుంచితే టమాటాను మార్కెట్కు తెచ్చేందుకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.